వృందావనం ఎప్పుడూ ఆనందంతో పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేది. యమునా నది ఒడ్డున గోపాలబాలులు ఆడుకుంటూ ఆవులను మేపుతూ తమ జీవితాన్ని సంతోషంగా గడిపేవారు. ఆ గోపాలబాలులందరికీ ప్రాణప్రియుడు ఒకడే, శ్రీకృష్ణుడు. ఆయన నవ్వు వారికి ధైర్యం, ఆయన మాటలు వారికి మార్గదర్శకం. ఒకరోజు ఉదయం కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవులను మేపడానికి అడవిలోకి వెళ్ళాడు. ఆ రోజు అడవి చాలా అందంగా కనిపించింది. పక్షులు మధురంగా పాడుతున్నాయి, వృక్షాలు పుష్పాలతో నిండిపోయాయి. ఆ అందాన్ని చూసి కొంతమంది గోపాలబాలులు మరింత లోపలికి వెళ్లాలని అనుకున్నారు. కృష్ణా, అక్కడింకా అందమైన చెట్లు కనిపిస్తున్నాయి, మనం అక్కడికి వెళ్ళొచ్చా అని ఒక స్నేహితుడు అడిగాడు. కృష్ణుడు చిరునవ్వుతో, వెళ్ళండి, కాని దూరం వెళ్లొద్దు అన్నాడు. కాని అడవిలోకి లోతుగా వెళ్లే కొద్దీ వారికి దారి అర్థం కాకుండా పోయింది. చుట్టూ ఒకేలా కనిపించే చెట్లు, ముళ్ల పొదలు, పెద్ద పెద్ద వృక్షాలు. కొద్దిసేపటికి వారు పూర్తిగా దారి తప్పిపోయారు. భయం నెమ్మదిగా వారి హృదయాల్లోకి చొచ్చుకు వచ్చింది. ఇప్పుడు మనం ఎలా తిరిగి వెళ్తాం? కృష్ణుడెక్కడా అని వారు ఒకరినొకరు అడుగుతూ కంగారుపడ్డారు. అడవి క్రమంగా చీకటిగా మారుతోంది. గాలిలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. కొందరు పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు అందరి నోటా ఒకే పేరు వచ్చింది, కృష్ణ, కృష్ణ. ఆ పిలుపు కృష్ణుడి చెవులకు చేరింది. తన స్నేహితులు ప్రమాదంలో ఉన్నారని ఆయనకు వెంటనే తెలిసిపోయింది. కృష్ణుడు అడవిలోకి నడిచాడు. ఆయన పాదాలు నేలను తాకగానే అడవిలోని చీకటి తగ్గిపోవడం మొదలైంది. పక్షులు మళ్లీ కూయసాగాయి, వృక్షాలు సాంత్వన కలిగించేలా ఊగాయి. కృష్ణుడు తన మురళిను పెదవులకు తాకించాడు. ఆ మధురమైన సంగీతం అడవంతా వ్యాపించింది. ఆ శబ్దం విన్న గోపాలబాలుల హృదయాల్లో భయం కరిగిపోయింది. ఇది కృష్ణుడి మురళి అని వారు ఆనందంగా చెప్పారు. కృష్ణుడి వారి ముందుకు వచ్చి, భయపడకండి స్నేహితులారా, నేను మీతోనే ఉన్నాను అన్నాడు. అతని మాటల్లో అంతటి ధైర్యం ఉంది. కృష్ణుడు అడవిలోని ప్రమాదకర మార్గాలను తన దివ్యశక్తితో తొలగించాడు. ముళ్లపొదలు పక్కకు తప్పుకున్నాయి, రాళ్లు సాఫీగా మారాయి. కొద్దిసేపట్లోనే ఆయన వారిని సురక్షితమైన దారిలోకి తీసుకువచ్చాడు. అందరూ ఆనందంతో కృష్ణుడిని చుట్టుముట్టారు. నువ్వు లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో అన్నారు. కృష్ణుడు నవ్వుతూ, స్నేహం అంటే ఇదే, మీరు నన్ను నమ్మారు, నేను మిమ్మల్ని వదలను అన్నాడు. సాయంత్రానికి వారు తిరిగి వృందావనానికి చేరుకున్నారు. ఆ రోజు గోపాలబాలులకు ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. కృష్ణుడిపై విశ్వాసం ఉంచితే ఏ ప్రమాదమైనా దాటవచ్చు. ఆ రోజునుంచి వారు అడవిలోకి వెళ్ళినా కృష్ణుణ్ణి విడిచి దూరం వెళ్లలేదు. ఎందుకంటే ఆయన కేవలం స్నేహితుడు కాదు, రక్షకుడు, మార్గదర్శి, భగవంతుడు. మీకు ఇలాంటి కథలు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.